నా ప్రియమైన కుమారుడా కుమార్తె, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పాను, నీవు ప్రతి విషయములోనూ భయపడుతూ ఉంటావు. నేను ముందుగానే చెప్పాను కదా, భయపడవద్దు, దిగులు పడవద్దు, ధైర్యముగా ఉండుము. నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై యుందును అని చెప్పాను. నీవు ప్రతి విషయములోనూ భయముతో ఉంటావు. ఎక్కడికైనా వెళ్లాలన్నా భయపడతావు, ఉద్యోగానికి వెళ్లడానికి భయపడతావు, బజారుకు వెళ్లడానికి భయపడతావు, ఇంటిలోనే ఉంటావు కాని బయటకు వెళ్లడానికి భయపడుతూ ఉంటావు. అలాగే తినడానికి భయపడుతూ ఉంటావు. తింటే ఏమవుతుందో, ఏమైపోతానో, కడుపు నొప్పి వస్తాది అని, గ్యాస్ వచ్చేస్తాదని, ఇంకా వేరే వేరే జబ్బులు వస్తాయని, తినేటప్పుడు కూర మీద అనుమానం, ఆహారం మీద అనుమానం, అలాగే అనుమానిస్తూ తింటే తప్పనిసరిగా జబ్బులు వస్తాయి. అనుమానించకుండా నా మీద భారం వేసి ప్రార్థన చేసుకొని ఎక్కడికి వెళ్లినా, ఉద్యోగానికి వెళ్లినా, బజారుకు వెళ్లినా, బయటకు వెళ్లినా, వ్యాపారమునకు వెళ్లినా, ఫ్యాక్టరీ పని మీద వెళ్లిన, కూలి పనికి వెళ్లిన, చుట్టాలింటికి వెళ్లిన, బంధువులు ఇంటికి వెళ్లినా, రక్త సంబంధులు ఇంటికి వెళ్లినా, నీవు ప్రార్థన చేసుకుని పరిశుద్ధ తైలం నొసటి మీద రాసుకుని నువ్వు వెళ్ళుము. నీవు క్షేమముగా వెళతావు, లాభముగా తిరిగి వస్తావు. అప్పుడు నీకు ఏ కీడు సోకదు. నీవు ఏమి తినినను, ఏమి త్రాగినను, ఏ రోగము, ఏ జబ్బు నీకు రాదు. నీవు ప్రార్థన చేసుకునే ఆహార పదార్థములను తినినప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పాను. నీవు వింటున్నావా? వినడం లేదు. నా మాటల మీద అనుమానం ఎందుకు? ఇక అనుమానించకుండా ప్రతి పని ఆరంభించి నప్పుడు ప్రార్థన మాత్రము మానవద్దు. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండుము. బైబిల్ గ్రంథము మాత్రము ప్రతిరోజు పట్టించుము. బైబిల్ వాక్యము చదువు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయు వాడను నేనే, నీతియను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పాను కదా. ఈ విధముగా నీవు దిగులు పడవద్దు, చింతించవద్దు, నేను నీకు సహాయము చేయు వాడను నేనే కదా. అందుకని ఇక నుండి అనుమానించకుండా, భయపడకుండా ప్రతి పని ఆరంభించుము. నీకు శుభము కలుగుతుంది. నేను చెప్పినట్లు జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండుము. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను నీ ప్రభువును, నీ దేవుడనైన యేసయ్యను నీకు మాట ఇస్తున్నాను. ఆమెన్.